టైమ్స్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు గుంటూరు లార్జ్ సెంటర్లోని విగ్రహం వద్ద జరిగిన సభలో మాట్లాడుతున్న దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ న్యాయవాది సికా సురేష్ తదితరులు పాల్గొన్నారు। బాబాసాహెబ్ తన జీవిత మొత్తంలో కూడా ఒకే ఒక్క విషయం మీద పోరాటం చేశాడు। అది స్వేచ్ఛ, సమానత్వము, సౌప్రతత్వము। ఈ మూడు అంశాల మీద ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలం మొత్తం కూడా పోరాటం చేయడం జరిగింది। స్వేచ్ఛ కావాలంటే అధికారం కావాలి, సమానత్వం రావాలంటే ఆర్థిక సౌలభ్యత కావాలి, సౌప్రతత్వం కావాలంటే ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోవడం జరిగింది। ఆ వైపుగా ఇవాళ కులం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం భారతదేశంలో ఉన్నది। అది కూడా మనువాద సిద్ధాంతంలో భాగంగా ఉన్నది। కాబట్టి కులానికి వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా జీవితం మొత్తం కూడా మరొక పోరాటాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగించడం జరిగింది। దానిలో భాగంగానే ఆయన మహాచరువులో మంచినీటి కోసం పోరాటం చేశాడు, ఆలయాల్లో ప్రవేశం కోసం ఉద్యమం చేశాడు। ఈనాడు కేంద్రంలోని ప్రభుత్వాలు సనాతనవాదం పేరుతోటి ఇవాళ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ధృవీకరించేటువంటి పరిస్థితి ఉన్నది। బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాథమిక హక్కుల్ని, సమైక్యత వాదాన్ని, ఆర్థిక సౌలభ్యాన్ని, సమసమాజ స్థాపాన్ని భారత రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది। కేవలం రిజర్వేషన్లని తాత్కాలిక ఉపశమనం మాత్రమే దళితులకు ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ మాత్రమే అంతిమ పరిష్కారం కాదని చెప్పడం జరిగింది। కాబట్టి ఆ వైపుగా భారతదేశంలో అన్ని రకాల ప్రజలకి ఉపయోగపడేటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించాడు। విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు ఉన్నటువంటి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇవాళ ప్రజాస్వామ్యంగా ఉన్నదనే విషయాన్ని వాస్తవం। కేంద్రంలోని ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని తృణీకరించి సనాతన రాజ్యాంగాన్ని తీసుకురావడం జరుగుతున్నది। సనాతన రాజ్యాంగం అంటే హెచ్చుతగ్గుల వ్యవస్థ, కుల వ్యవస్థ, పోటీల మనువాద సిద్ధాంతాన్ని కూర్చున్నటువంటి వ్యవస్థ। దానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచించాలి। ప్రజాస్వామ్యం ప్రపంచంలో వర్ధిల్లుతుందంటే భారతదేశంలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగం ఫలితం అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ దళితులకి ఆత్మరక్షణ కావాలి, దళితులకి ప్రజాస్వామ్యం కావాలి, వాళ్ళ దళితులకి స్వేచ్ఛ కావాలి। ఆ స్వేచ్ఛను అందించే వైపుగా ఈ 75 సంవత్సరాలుగా జరుగుతున్న పరిపాలన అంతా కూడా ఉన్నది। కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసుకుంటామంటే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌప్రతత్వం కోసం ఇవాళ పోరాటం చేయడం ఒక లక్ష్యంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను। జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్।